వినాయక స్వామిని పార్వతీదేవి పసుపు ముద్దతో తయారు చేసిందనే విషయం మనకు తెలుసు. కానీ గణేష పురాణంలో మనకు తెలియని ఒక అద్భుతమైన కథ ఉంది. కథ ఏమిటంటే, ఒకసారి పరమేశ్వరుడు పార్వతీదేవిని తలుచుకుంటూ నడుస్తుండగా ఆ మోహావేశంలో స్వామివారి తేజస్సు జారి భూమి మీద పడగా దాన్ని భూమి తట్టుకోలేదు అని ఆ మట్టిని చేతిలోకి తీసుకొని ఒక శిశువు బొమ్మలా చేసి కైలాసంలో పార్వతీదేవికి ఇవ్వగా అమ్మ ఆ బొమ్మను చూసి చాలా అందంగా ఉన్నారు అని గుండెలకు హత్తుకొని ఆనందించారు. అది చూసిన శివునికి ఎంతో సంతోషం వేసి ఆ బొమ్మకి ప్రాణం పోశారు. ఆయనే మన వినాయక స్వామి. కలియుగ ప్రారంభంలో స్వామి భూలోక విహారం చేస్తుండగా ఒక చోట స్వామి నన్ను అనుగ్రహించరా అని వినిపించాడు. ఎవరా అని చుట్టూ చూడగా ఆ మాటలు ఒక బావి నుంచి వస్తున్నాయి. మీ అనుగ్రహం కోసమే ఎదురు చూస్తున్నాను, నాలో మీరు కొలువు ఉండండి అని అడగగా స్వామివారు సరే అని ఆ బావికి అనుగ్రహం ఇచ్చి దానిలో కొలువు తీరారు. ఆ ప్రదేశం పేరే కాణిపాక.